హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎన్టీఏ అఫీషియల్గా పబ్లిక్ నోటీస్ అనేటువంటిది జూలై 30th నీట్ యూజీ 2026కి సంబంధించి రిలీజ్ చేశారు. నీట్ nta.nic.in వెబ్సైట్లోకి వెళితే మీకు పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిలో పబ్లిక్ నోటీస్ అనేటువంటిది డిస్ప్లే ఆఫ్ స్కాన్డ్ ఇమేజెస్ ఆఫ్ OMR ఆన్సర్ షీట్ అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ ఫర్ నీట్ యూజీ 2026 అనేటువంటి లింక్ని మీరు క్లిక్ చేస్తే అఫీషియల్ పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ పబ్లిక్ నోటీస్లో ఎన్టీఏ ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా OMR ఆన్సర్ షీట్ మీద ఛాలెంజెస్ అనేటువంటివి ఏ డేట్లోగా చేసుకోవాల్సి ఉంటుంది, స్టెప్స్ అనేటువంటివి ఎలా ఫాలో అవ్వాలి, క్యాండిడేట్కి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఎన్టీఏ ఏం ప్రొవైడ్ చేశారు అనేటువంటి పబ్లిక్ నోటీస్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని క్లియర్గా చెక్ చేస్తే 13th July 2026 ఎన్టీఏ అఫీషియల్ పబ్లిక్ నోటీస్ అనేటువంటిది రిలీజ్ చేశారు. OMR ఆన్సర్ షీట్ అండ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ నీట్ యూజీ 2026కి సంబంధించి మీకు ఆన్సర్ కీ ఛాలెంజెస్ అనేటువంటివి కంప్లీట్ అయి ఉన్నాయి. ఇప్పుడు OMR షీట్ మీద ఛాలెంజెస్ అనేటువంటివి రిలీజ్ చేశారు. ఈ 2 ఆప్షన్స్కి వేరియేషన్ అనేటువంటిది ఓసారి చెక్ చేసుకుంటే ఆన్సర్ కీలో ఛాలెంజెస్ అనేటువంటివి మీకు ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ అయి ఉంది, ఎన్టీఏ అనేటువంటిది ఆప్షన్ బి అని ఇచ్చారు. మీరు ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్, ఎన్టీఏ అనేటువంటిది ఆప్షన్ బి అంటున్నారు పర్టికులర్ క్వశ్చన్కి. దీనికి రిఫరెన్స్గా మీరు అఫీషియల్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ ఆర్టికల్స్ అనేటువంటివి సపోర్ట్ చేస్తూ ఛాలెంజ్ చేస్తే అది కరెక్ట్ అయినప్పుడు ఆల్ స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ అనేటువంటివి యాడ్ అవుతున్నాయి. ఇది ఆన్సర్ షీట్ మీద ఛాలెంజెస్ అనేటువంటివి చేసే ప్రాసెస్. ఇప్పుడు OMR షీట్ మీద ఛాలెంజెస్ అనేటువంటిది ఇది ఇండివిజువల్గా సంబంధించినటువంటిది. మీరు ఎగ్జామ్ టైంలో ఏ OMR షీట్ అయితే ఫిల్ చేశారో ఆ OMR షీటు, అలాగే ఎన్టీఏ ఏదైతే స్కాన్ చేసి మీకు ఆన్సర్ కరెక్ట్ అని చెప్తుందో ఆ OMR షీట్ అనేటువంటిది మీకు అఫీషియల్ స్టూడెంట్ లాగిన్ పోర్టల్లో ప్రొవైడ్ చేశారు. ఇది మీరు ఛాలెంజ్ అనేటువంటిది యాక్సెప్ట్ అయిపోతే ఇండివిజువల్గా మీకు అది కరెక్షన్ అనేటువంటిది చేస్తారు. సో ఈ ఆన్సర్కి ఛాలెంజెస్ అనేటువంటిది అందరికీ సంబంధించింది. OMR మీద ఛాలెంజెస్ అనేటువంటిది ఇండివిజువల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటిది. ఈ OMR షీట్ మీద ఛాలెంజెస్ అనేటువంటివి ఎప్పటికి కంప్లీట్ అవుతాయి, టెన్యూర్ ఎలా ఇచ్చారు, క్యాండిడేట్స్ అనేటువంటివి స్టెప్ బై స్టెప్ ఈ 3 pages పబ్లిక్ నోటీస్ అనేటువంటిది కీ కాన్సెప్ట్లని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఈ OMR షీట్ సంబంధించి రికార్డెడ్ రెస్పాన్స్ షీట్కి సంబంధించి స్టార్టింగ్ డేట్ అనేటువంటిది 30th July 2026కి స్టార్ట్ అయి ఉంది. ఇది 15th July 2026 11 AM కంప్లీట్ అవుతుంది. ఈ డ్యూరేషన్ అనేటువంటిది ఐడెంటిఫై చేసుకొని వితిన్ ద టైం డ్యూరేషన్లోనే ఛాలెంజెస్ ఏవైనా మీరు ఉన్నాయనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ పోర్టల్లో 2-factor అథెంటికేషన్ అనేటువంటిది చేసుకొని OTP అనేటువంటిది ఎంటర్ చేసుకొని లాగిన్ అయిపోయి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ద్వారా లాగిన్ అయిపోయి ఛాలెంజెస్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంది. ఈ లాగిన్ పోర్టల్ ద్వారానే ఛాలెంజెస్ అనేటువంటిది రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ ఎన్టీఏ చెప్తున్నటువంటి విషయం ఆన్సర్కి ఛాలెంజెస్ అనేటువంటివి కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి ఆన్సర్కి ఛాలెంజెస్ అనేటువంటివి
మీరు ఎంటర్ చేసేదానికి ఆప్షన్ ఉండదు. ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ మీద ఛాలెంజెస్ మాత్రమే. 15th జూలై 2026 11 AM లోపల మీరు డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పేమెంట్ అనేటువంటిది చేసుకొని ఫీ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ఫీ అనేటువంటిది 200 రూపీస్ ఈచ్ ఛాలెంజ్కి మీరు పే చేయవలసి ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది. అలాగే మీరు ఈ ఓఎంఆర్ సీట్ మీద ఇస్తున్నటువంటి ఛాలెంజెస్ అనేటువంటివి అఫీషియల్ neet.nta.nic.in వెబ్సైట్లో లాగిన్ అయిపోయి క్యాండిడేట్ క్రెడెన్షియల్ ద్వారా ఛాలెంజెస్ అనేటువంటివి చేయవలసి ఉంటుంది. అదర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా అంటే హెల్ప్ లైన్ ద్వారా కానీ, ఈమెయిల్స్ ద్వారా కానీ ఛాలెంజెస్ని అఫీషియల్గా యాక్సెప్ట్ చేయరు. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి టెలిఫోనిక్ నెంబర్స్కి వర్కింగ్ టైంలో అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఈమెయిల్కి అప్రోచ్ అవ్వవచ్చు. క్యాండిడేట్స్ అనేటువంటి వారు ఎలా ఈ ఛాలెంజెస్ అనేటువంటివి ఫాలో అవ్వాలి అనే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి, వర్క్ ఫ్లో అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే 5 స్టెప్స్లో మీకు ఈ ఛాలెంజెస్ అనేటువంటివి కంప్లీట్ అయిపోతాయి. స్టెప్ 1 లాగిన్ అనేటువంటిది అఫీషియల్గా నీట్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేటువంటిది చేసుకోవాలి. ఓటీపీ రిసీవ్ చేసుకుంటారు త్రూ మొబైల్ నెంబర్ ద్వారా, ఈమెయిల్ ద్వారా. తర్వాత మీకు వ్యూ ఛాలెంజెస్ ఓఎంఆర్ సీట్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. ఆ లింక్ను మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మీరు ఏవైనా ఓఎంఆర్ రెస్పాన్స్ మీద ఛాలెంజెస్ అనేటువంటివి మీకు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత, ఐడెంటిఫై చేసిన తర్వాత ఈచ్ ఛాలెంజ్కి 200 రూపీస్ అనేటువంటిది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఛాలెంజ్ అనేటువంటిది ప్రాసెసింగ్ జరగాలి అంటే ఫస్ట్ మీరు 200 పే చేయాలి. పే చేసిన తర్వాత మీ ఛాలెంజ్ అనేటువంటిది యాక్సెప్ట్ అయితే ఆ 200 రూపీస్ అనేటువంటిది రీఫండబుల్ చేస్తారు. మీరు ఛాలెంజ్ అనేటువంటి చేసిన తర్వాత సబ్మిట్ ఛాలెంజ్ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ఫైనల్గా ఏవైతే మీరు సబ్మిట్ ఛాలెంజ్ అని చేశారో ఆ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్నాలెడ్జ్మెంట్ పేజ్ అనేటువంటిది ప్రింటౌట్ తీసి పెట్టుకోండి మీ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. ఇలా 5 స్టెప్స్లో క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ మీద ఛాలెంజెస్ అనేటువంటివి చేసుకోవాలి. దీనికి సంబంధించి నీట్ అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అనేటువంటిది ఇస్తే మీ పోర్టల్లోకి మీరు వెళ్ళి ఈ విధంగా చెప్పినటువంటి 5 స్టెప్స్ని ఫాలో అయితే ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. మాకు ఎటువంటి కంప్లైంట్ అనేటువంటిది లేదు, ఛాలెంజెస్ అనేటువంటిది లేదు అనుకుంటే మీరు ఈ ప్రాసెస్ చేయవలసిన అవసరం లేదు. ఛాలెంజెస్ ఉన్నవారు అఫీషియల్ క్యాండిడేట్ లాగిన్ ద్వారానే ఛాలెంజెస్ అనేటువంటివి చేయవలసి ఉంటుంది విత్ ఇన్ ద డ్యూరేషన్లో. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఫిల్ చేసినటువంటి ఓఎంఆర్ స్కాన్ షీట్ అలాగే రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది. అఫీషియల్గా మీరు లాగిన్ అయిపోయి పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏవైనా మ్యానిపులేటెడ్ అనేటువంటిది చేస్తే లీగల్ ప్రొసీడింగ్స్ అనేటువంటిది తీసుకుంటాము అనే పాయింట్ని క్లియర్గా ఎన్టీఏ చెప్తున్నారు. సో వీటిని మీరు క్లియర్గా చెక్ చేసుకొని కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసుకొని మీ యొక్క ఛాలెంజ్ అనేటువంటిది అక్యురేట్గా ఉంది అనుకున్నప్పుడే ఛాలెంజ్ చేయండి. ఆ ఛాలెంజ్ అనేటువంటిది వర్తబుల్ అయితే ఎన్టీఏ చెప్పిన విధంగా మీకు రీఫండ్ అనేటువంటిది చేస్తారు. మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మీకు దాని
క్రెడెన్షియల్గా యాడ్ చేస్తారు. సో జూలై 15th 11 AM లోపల ఈ OMR ఆన్సర్ షీట్ మీద ఛాలెంజెస్ అనేటువంటివి మీరు చేయవలసి ఉంటుంది. OMR స్కానర్కి మీ OMR ఆన్సర్ షీట్ అనేటువంటిది మ్యాచ్ అవుతుందా లేదా అనేటువంటిది ఈ పబ్లిక్ నోటీస్ సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఈ లింక్ అనేటువంటిది అఫీషియల్గా ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేటువంటిది చూస్తే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి neet.nta.nic.in వెబ్సైట్లోకి వెళితే ఈ పోర్టల్ని మీరు స్క్రోల్ డౌన్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీ అనే దగ్గర డిస్ప్లే ఆఫ్ స్కాన్డ్ ఇమేజెస్ ఆఫ్ OMR ఆన్సర్ షీట్ అండ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అనేటువంటి లింక్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లింక్ని క్లిక్ చేస్తే మీకు క్యాండిడేట్ లాగిన్ పోర్టల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేటువంటిది ఎంటర్ చేసి ఏదైతే మీకు క్యాప్చా వస్తుందో దానిని ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అనేటువంటిది ఇస్తే మీ యొక్క లాగిన్ పోర్టల్లోకి మీరు రీచ్ అవుతారు. అక్కడ క్యాండిడేట్స్ స్టెప్స్ అనేటువంటి 5 స్టెప్స్ ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ విధంగా మీరు OMR రెస్పాన్స్ షీట్ మీద ఛాలెంజెస్ అనేటువంటివి చేసుకోండి. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై అనేటువంటిది చేస్తాను. ఈ వీడియో చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.